హిమాలయ దేశం నేపాల్లో ముంచెత్తిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వందల మంది గల్లంతు కాగా అపార ఆస్తి నష్టం సంభవించింది. హిమనీనదాలు కరిగి నదులు ఉగ్రరూపం దాల్చడం వల్లే పెను విపత్తు సంభవించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు నదుల సహజ ప్రవాహాలను అడ్డుకునే రీతిలో నిర్మిస్తున్న జల విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు జల విధ్వంసానికి కారణమవుతున్నాయి. హిమాలయ సహజ పర్యావరణ సమతుల్యను ఎలా దెబ్బతీస్తున్నాయనే అంశాలపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. నేపాల్లో సంభవించినటువంటి ఆకస్మిక వరదల వల్ల దేశంలో ఉత్తర భాగం కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఆకస్మిక వరదలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటో మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా నేపాల్లో అట్లా ఆకస్మిక వరదలు రావడానికి కారణం ఏంటి? దాంట్లో వాతావరణ మార్పులు ఏమైనా కారణంగా ఉన్నాయా? వాతావరణ మార్పులు ఏ ప్రకృతి విపత్తుకైనా కొంతమేరకు ఇప్పుడు కారణాలు అవుతున్నాయి. ఎస్పెషలీ ఎండలు తోటి ముడిపడ్డవైనా, వానలతోటి ముడిపడ్డవైనా, మంచుతోటి ముడిపడ్డవైనా, ఇవి మూడు కూడా వాతావరణ మార్పులు కొంతవరకు వాటిని ప్రభావితం చూపిస్తున్నాయి. నేపాల్ ఎట్లా అంటే కొండల్లో ఉండే ప్రదేశం. నేపాల్ కంటే పైన టిబెట్ ఉంటుంది. టిబెట్ లో పడ్డ వర్షం నీళ్లు నేపాల్లోకి వచ్చి, నేపాల్లో పడ్డ వర్షం నీళ్లు మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ గుండా బీహార్ అలా ప్రవహిస్తూ వెస్ట్ బెంగాల్ ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. మన దేశంలో గంగా నదిగా మనం చెప్పుకుంటాం. నీళ్లు ఘనీభవిస్తే మనకి మంచు అవుతుంది. ఇప్పుడు నేపాల్లో జరిగిన దానికి కారణం ఏం చెప్తున్నారు? 3 కారణాలు చెప్తున్నారు. అర్త్ క్వేక్, బురద నదితో పాటు అక్కడ అవలాంచ్, మంచుకొండ, కరిగిన మంచుకొండ. నీళ్లు మంచుగా మారినప్పుడు ఒక కొండగా మారి ఒక చోట ఆగి ఉంటాయి. నీళ్లు కరిగినప్పుడు ఒక చిన్న తటాకంగా ఏర్పడతాయి. పైన ఉండే అవలాంచి మంచుకొండ అది కరిగితే అక్కడ తటాకంగా అవుతుంది. తటాకం దాటి కిందికి వస్తే ఆ పై తటాకం నుంచి కింది తటాకంలోకి 2 తటాకాలకు సంబంధించిన నీళ్లు చేరుతాయి. అప్పుడు తటాకం ఆ ఉధృతిని తీసుకోలేక ఆ కట్టలాగా ఉన్న దాని మీద ప్రభావం ఉంటుంది, ప్రెషర్ ఏర్పడుతుంది. సో ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఈ కట్ట తెగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక దేశంలో జరుగుతుంటే ఇవి ఆ దేశంలో ఉండే విపత్తు నివారణ శాఖ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. చర్యలు ఏం తీసుకోవాలి, వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాద హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. ఆ తటాకాలకి చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అలాగే ఆ జిల్లా యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేస్తారు. జిల్లా యంత్రాంగం సహాయ చర్యల కోసం లేకపోతే ముందు జాగ్రత్త చర్యల కోసం, రెండింటి కోసం కూడా అప్రమత్తం అవుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే పక్క జిల్లా నుంచో పక్క రాష్ట్రం నుంచో కూడా అడుగుతారు. గా కరుగుతున్న నేపథ్యంలో ఈ GLYFs ఉన్నాయి కదా సార్, ఇప్పుడు వాటి ముప్పు నేపాల్కి ఎంత ఉందని అనుకోవచ్చు సార్? నేపాల్ కైనా మనకి ఉత్తర భారతంలో హిమాలయ రాష్ట్రాలన్నిటికి కూడా వరద ప్రమాదం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సముద్రం వెంబడి ఉన్న ప్రదేశాల్లో సముద్రం నుంచి వచ్చే సైక్లోన్స్ నుంచి వచ్చే ఫ్లడ్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మన మెయిన్ గా పెరెన్నియల్ గా ఎప్పటికీ పారే నదులన్నీ కూడా హిమాలయాల్లోంచి పారే నదులే. హిమాలయాలు అన్నిటికంటే యంగెస్ట్ మౌంటైన్స్ అంటారు, దృఢంగా లేని మౌంటైన్స్. ఎప్పటికప్పుడు కొండ చర్యలు విరిగిపడడం అనేది మనం సహజంగా వింటూ ఉంటాం. దానికి తోడు అక్కడ అర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా. అర్త్ క్వేక్ అయిందంటే, ఒక భూకంపం వచ్చింది అంటే కొండ విరిగిపడ్డం, ఆ కొండల మధ్యలో సరస్సులు ఉంటే ఆ సరస్సు తెగిపడ్డం. మామూలుగానే మంచు కరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే హిమాలయాల మట్టి లూజ్ గా ఉంటుంది కాబట్టి ఆ లూజ్ మట్టి చేరినప్పుడు అది బురద నదిగా మారుతుంది. ఆ బురద పారినట్టుగానే మనం ఇప్పుడు హిమాలయాల్లో నేపాల్ జరిగిన వరదని మనం చూస్తే తెలుస్తుంది. చైనా నుంచి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వార్నింగ్ వస్తే నేపాల్ వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. నేపాల్ వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇండియా వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. లేకపోతే అది మూవ్మెంట్ అట్లానే ఉంటుంది కాబట్టి పైనుంచి కిందికి నీళ్లు. సార్లు ఏమవుతుందంటే, మనం అనుకున్న స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ ఉధృతంగా వర్షం పడితే, ఉధృతంగా మంచు కరిగితే, లేకపోతే ఒక నది కూడా కట్ అయిపోయి దాంట్లోంచి కూడా నీళ్లు చేరడం, ఇట్లా చేరినప్పుడు ప్రమాదం కాస్త విపత్తుగా మారుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ప్రస్తుతం మన దేశంలో కానీ నేపాల్లో కానీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపడా ఉన్నాయా? అంటే వచ్చే విపత్తును ఎదుర్కొనే విధంగా ఉన్నాయా? ఇంకేమైనా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు విపత్తులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. సమాచార వ్యవస్థ అంటే ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే, ఇంతకుముందు అనుకున్నట్టుగా కాకుండా ఇంకా స్థాయి పెరుగుతోంది, విపత్తు ఇంటెన్సిటీ పెరుగుతోంది. మనకి ఇంతకు ముందు ఉన్న ప్రమాద సూచన వ్యవస్థ
సరిపోవట్లేదు. అది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ఉన్న వ్యవస్థకి ఇప్పుడున్న వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా వాతావరణ పరిస్థితుల గురించి 2-3 రోజుల ముందే తెలుస్తున్నాయి మనకి. ఇంకా అర్లీ వార్నింగ్, ఇంకా మంచి షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ నేషన్స్, 2 దేశాల మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు 3 దేశాలు దీంట్లో, టిబెట్ ని పాలిస్తున్న చైనా వాళ్ళు, టిబెట్ నుంచి నేపాల్ నుంచి భారతదేశం, 3 మధ్యలో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, సమాచారం అందించుకోవాలి ఒకళ్ళకొళ్ళు. అట్లాగే సహాయ చర్యలు కూడా ఒకళ్ళకొళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. భారతదేశంలో దాని ఇంపాక్ట్ మన వాళ్ళు టూరిస్టులుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు కానీ, మరే ఇతర నిర్మాణాలు కానీ, సో దానికి ఇవే కారణం అని అనుకోవచ్చా సార్ మనం? అంటే ఏమవుతుందంటే, ఒక హైడ్రో ప్రాజెక్ట్ కడితే నీళ్ళని ఆపుతాం, ఒక రోడ్డు కడితే నీళ్ళని ఆపుతాం, లేదా నీళ్ళని డైవర్ట్ చేస్తాం. నీళ్ళని డైవర్ట్ చేసిన, నీళ్ళని ఆపినా కూడా నీళ్ళకి ఇది వరకు ఉండే సామర్థ్యం కంటే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రిజర్వాయర్ పెట్టడం వల్ల ఆ రిజర్వాయర్ లో నీళ్లు బరువు నేల మీద పెరిగి కిందికి ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కిందికి వచ్చే అవకాశంలో భూమి కింద ఉండే పొరల మధ్యలో ఉండే స్పేస్ మీద ప్రెషర్ పెట్టి ఆ పొరలు విరిగిపోవడము, ఆ పొరలు తగ్గడము, మధ్యలో ఉండే స్పేస్ తగ్గడము జరిగి నీళ్లు అక్కడ దాని ఇంపాక్ట్ తోటి ఆ డ్యామ్ బాగా బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఆ రోడ్డు బ్రేక్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు? ఇటు నుంచి అటు రవాణా వ్యవస్థ కోసం చేస్తారు. ఈ రవాణా వ్యవస్థ చేసినప్పుడు చేసిన కట్టడం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కట్టడం వల్ల కూడా నీటి ప్రవాహం మీద ఇంపాక్ట్ కనబడుతుంది, వరద మీద ఇంపాక్ట్ అవుతుంది, వరద నుంచి కట్టడం మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. భవిష్యత్తులో భారత్లో కానీ, నేపాల్లో కానీ ఇటువంటి ఆకస్మిక వరదల నుంచి తట్టుకోవాలంటే ఏం చెప్తారు సార్ భారత ప్రభుత్వానికి కానీ, నేపాల్? అంటే ఫస్ట్ తక్షణం చేయాల్సింది ఎప్పుడైనా సహాయక చర్యలు. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు, వరద రాకముందు చేయగలిగింది ఏంటంటే, నీటి ప్రవాహానికి ఉండే ఉధృతిని బట్టి దాని ప్రెషర్, దాని పవర్ తెలుసు కాబట్టి ఏం చేస్తారంటే దానికి దారి కల్పిస్తారు, నీటికి బయటికి ముందే వెళ్ళిపోవడానికి. అప్పుడు ఈ ప్రెషర్ తగ్గుతుంది. ఆ దారి కల్పించే అవకాశం లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి ఈ వరద ఉధృతి కనిపిస్తుంది. వీలైనంత వరకు ఈ దారులను మనం క్రియేట్ చేస్తూ ఎక్కడ కూడా నీటి ఇంపాక్ట్, ఎక్కువ ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవాలి. మొదటిది ఇన్ఫర్మేషన్ షేరింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి. ఆ అప్రమత్తత కలిగించడానికి మనం ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం, చైతన్యం కలిగించడం ఇంకొక పని మనం చేయాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు చేయడానికి ఇట్లాంటి ప్రాంతాల్లో రెడీనెస్ ఆఫ్ ది సిస్టమ్ ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం. భూకంపం నుంచి వచ్చిన వరదతోటో, ఒక అవలాంచి నుంచి వచ్చిన వరదతోటో, ఒక హిమని నదాలు పొంగితే వచ్చిన వరదతోటో జరిగే నష్టం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కట్టడాలు, బిల్డింగ్స్ కట్టడం ఒకటేంది, నీటి ప్రవాహానికి ఆనుకుని జనాభా కూడా పెరుగుతోంది. ఎప్పుడైనా సరే వరద రాగానే అమ్మ వరద వస్తుంది, నెక్స్ట్ వరద వస్తుంది, వరద గురించి డిస్కషన్ చేస్తారు. మళ్ళీ తర్వాత 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వరద గురించి ఆలోచించారు. ఎందుకంటే 100 ఏళ్లలో ఇట్లాంటి వరద రాలేదు కాబట్టి ఇంకో 100 ఏళ్ల వరకు నాకు వరద రాదు అనుకునే భావన ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లాంటి వరద నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్ లో. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు విపత్తు సహాయ నిర్వహణలో శిక్షణ పొందాలి. ప్రజలు రెస్పాండ్ అవడంలో కూడా కమ్యూనిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. కమ్యూనిటీని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రభుత్వ వ్యవస్థ వచ్చేలోపు వాళ్ళు ఏం స్పందించాలనేది వాళ్ళు కూడా రెడీ అయి ఉండాలి. సమాజం బాధ్యత ఉంది, అక్కడ ఉండే గ్రామాలు, పట్టణాల ప్రభుత్వ వ్యవస్థ కూడా బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇవి మొత్తంగా డాక్టర్ WG ప్రసన్న కుమార్ గారు చెప్తున్నటువంటి విషయాలు. కెమెరామెన్ ఎన్ రమేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.